గుంపు మేస్త్రి ఓయూ పర్యటన సందర్భంగా పోలీసులు చేసిన జులుం అంతా ఇంత కాదు. సీఎం రేవంత్ కు విద్యార్థులు నిరసించారు. విద్యార్థి నేతలను పెద్ద ఎత్తున అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. దొరికిన వారిని దొరికినట్లుగా అరెస్టు చేశారు. రేవంత్ సర్కార్ దుర్మార్గాలపై విద్యార్థి నేతలు మండిపడ్డారు. అరెస్టులతో తమ గొంతును అణిచివేయలేరని తేల్చి చెప్పారు. అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదని, రేవంత్ సర్కార్ను గద్దె దించే వరకు పోరాడతామని విద్యార్థి నేతలు స్పష్టం చేశారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి పర్యటనను విద్యార్థి ద్రోహ పర్యటనగా, నిరుద్యోగ ద్రోహ పర్యటనగా మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజున మా నిరుద్యోగులం ఎంతో ఎదురు చూస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాల నుంచి మరి జాబ్ క్యాలెండర్లో ప్రకటించినటువంటి ఉద్యోగాలు ప్రకటిస్తారేమో, కనీసం 40,000 ఉద్యోగాలైనా ప్రకటిస్తాడేమో ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి ఎదురు చూసినా కూడా మాకు తీవ్ర నిరాశ మిగిలింది. మరి మబ్బుల 5:30 గంటల ప్రాంతంలో మా దగ్గరికి పోలీసులు వచ్చి ఎన్ఆర్ఎస్ హాస్టల్, ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఆర్ఎస్ హాస్టల్కి వచ్చి 5:30కు వచ్చి భయభ్రాంతులకు గురి చేసి మా హాస్టల్ తలుపులు బద్దలు కొట్టి మమ్మల్ని బయటకు బలవంతంగా ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేసిరంటే, మరి పోయినసారి పర్యటనలో రేవంత్ రెడ్డి నువ్వేమన్నావు, నేను మళ్లీ వచ్చేటువంటి 2వ పర్యటనలో మళ్లీ వస్తా డిసెంబర్ నెలలో, నేను వచ్చేసరికి ఒక్క పోలీసు కూడా నాకు కనిపించొద్దు, ఒక్క పోలీసు లేకుండా కూడా నేను వస్తా ఉస్మానియా యూనివర్సిటీలకు వచ్చి ప్రతి ఒక్క విద్యార్థిని కలుస్తా, విద్యార్థి సమస్యలు తెలుసుకుంటా అని చెప్పేసి ప్రగల్భాలు బలికి బట్టలు చింపుకున్నావు నువ్వు రేవంత్ రెడ్డి. ఈ రోజున ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఆల్ ఓవర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ బలగాల సంఖ్య ఎక్కువ ఉంది. ఇంత నిర్బంధాలలో, ఇంత అక్రమ అరెస్టులలో నువ్వు వచ్చి పర్యటన ముగించుకొని పోయినావు. దీన్ని మేము చాలా నిరుద్యోగుల విద్రోహ దినంగా ప్రకటిస్తా ఉన్నాం. ఏ ఒక్కరి ఉద్యమకారుని నువ్వు గుర్తించినవా? నువ్వు ఉద్యమకాలకు దోహం చేసే మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా రేవంత్ రెడ్డి. అలాంటి వ్యక్తి వచ్చి ఈరోజు చిలక పలకలు పలికితే ఈరోజు ఇలాంటి నడిపోయి ఈ రోజు చాలా మంది తెలంగాణ రాష్ట్రాలు చాలా మంది ఈరోజు నిరుద్యోగులకు ఏమైనా వరాలు ఇస్తారేమనుకున్నారు. ఒక్క నోటిఫికేషన్ చెప్పలేవే. ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు రిక్రూట్మెంట్ కోసం చాలా మంది ఈరోజు ఎదురు చూసారు. ఒక్క నోటిఫికేషన్ గురించి మాట్లాడలే. జాబ్ క్యాలెండర్ ఈ రోజు సంవత్సరం అవుతుంది, ప్రథమ బోధన అయిపోయింది. ఇప్పటి వరకు నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్ రెడ్డిని బిడ్డ ఖబర్దార్. ఈ రోజు బంధించి నువ్వు వచ్చిపోయినంత మాత్రమే కాదు, రాబోయే కాలంలో నిరుద్యోగుల పక్షాన భారీ ఎత్తున ఉద్యమాలు చేసి ఎక్కడెక్కడ రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామని తెలుస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.